ఏంటి శ్వేత, గుడికి వెళ్దా ఉన్నావు కదా, ఇక్కడుండే ఆలోచిస్తున్నావు? ఏం లేదులే చరణ్, వెళ్దాం పదా. నిజం చెప్పు, మా అమ్మే అనిందా? అయ్యో అత్తయ్య గారు నన్నేమంటారు? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నా యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం, కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల వాటిని నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను. అవునా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ చాలా మంది సోషల్ మీడియాలో వీడియోస్ చేసి బాగా ఫేమస్ అయ్యారండి. మూవీస్ లో కూడా అవకాశం వచ్చింది. నేను చేద్దాం అనుకుంటున్నా, కానీ మీరు అత్తయ్య గారు ఏమనుకుంటారని భయంగా ఉంది. చూడు స్మిత, నీకు అవకాశం ఉండి కూడా నువ్వు చేయకపోతే అది నీ తప్పు. మా అమ్మదే ఉంది, నేను మాట్లాడతాను. అయినా నువ్వేం తప్పు చేయట్లేదు, ఎవరికి భయపడతానికి. మీలాగా సపోర్ట్ చేసే హస్బెండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఉంటే వాళ్ళ ఆశయాలను వాళ్ళు త్వరగా చేరుకోగలుగుతారండి. ఏంటి శ్వేత, ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. ఎందుకే నా మీద పడి ఏడుస్తున్నారు? నేను ఈ పొజిషన్ కి రావడానికి ఎంత కష్టపడ్డాను. అయినా ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు?